కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజంతా కూడా మీకు మంచే జరగాలని, ఈ శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా అమ్మవారి అనుగ్రహము మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 6వ తేదీ 2024 ఆదివారం, క్రోధీనామ సంవత్సరం, ఆశ్వూజమాసం, దక్షిణాయనం, శరదృతువు. సూర్యోదయము ఉదయం 5:54, సూర్యాస్తమయము సాయంకాలం 5:51. తిథి శుక్లపక్ష చవితి, తెల్లవారి 5:50 వరకు ఉంటుంది. నక్షత్రము విశాఖ, రాత్రి 10:03 వరకు. విశాఖ నక్షత్రంలో వృత్తిపరమైనటువంటి బాధ్యతలు, ఇంటి పని మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన ఏదైనా కార్యకలాపాలకు చాలా మంచిది. అమృతకాలము ఈరోజు మధ్యాహ్నం 12:30 నుండి 2:14 వరకు. ఈ అమృతకాలాన్ని శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము. రాహుకాలము సాయంత్రము 4:30 నుండి 6 వరకు. ఈ రాహుకాలం కూడా ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో ఏ పనులు కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. దుర్ముహూర్తము సాయంత్రము 4:25 నుండి సాయంత్రము 5:13 వరకు. ఈ దుర్ముహూర్తాన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో కూడా ప్రయాణాలు చేయడము, ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయడము, ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జము రాత్రి 2:20 నుండి 4:03 వరకు. వర్జం అంటే విడివ తగినది అర్థము. దీన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు. ఈ సమయంలో కూడా శుభకార్యాలు, ప్రయాణాలు ఇత్యాది ఏ కార్యక్రమాలు కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.